ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ మనం అసలుకి పాదం ఎలా సెట్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలా కుట్టుకోవాలి టైట్ గాని దాని గురించి మీకు చక్కగా వివరిస్తాను. ఈ మిషన్ అయితే సెట్ చేసి ఉందండి, నేను ముందు సెట్ చేసుకున్నాను. దీన్ని ఎలా సెట్ చేసుకున్నాను, అసలు ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి పైపింగ్ అనేది ఎలా వస్తుంది అనే దాని గురించే ఈ వీడియో మీకు ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే అసలు థ్రెడ్ పైపింగ్ అనేది మనకి ఏంటి అంటే మనం ఏమేమి థ్రెడ్స్ వాడాలి. థ్రెడ్స్ అనేది 3 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఇలా బండిల్లో దొరుకుతుంది, ఇంకోటి వచ్చేసి రౌండ్ బండిల్లో దొరుకుతుంది. ఇలా దీంట్లో ఏంటంటే కొంచెం లావుగా ఉంటుంది, రౌండ్ బండిలో సన్నగా ఉంటుంది. అలా ఏంటి అంటే మనకి 14, 16, 18 అని సూదులు ఎలా అయితే ఉన్నాయో ఈ థ్రెడ్ యొక్క సైజు కూడా అలాగే ఉంటుంది. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు 14 నెంబర్ ఇవ్వమంటే ఇస్తారనమాట వాళ్ళు. అలా మనం తీసుకోవాలి. సన్నగా తొడుగుతారనమాట కొంతమంది పైపింగ్. ఈ పైపింగ్ అనేది ఇప్పుడు ట్రెండ్ అనమాట. ఇదేంటంటే కొంతమంది వేస్తుంటే లూజులు రావడమో లేకపోతే గలీజ్గా ఉండడమో ఎలాగో చికాగ్గా ఉంటుందన్నమాట పైపింగ్ తయారు చేస్తే. కానీ ఇప్పుడు నేను చేసిన టిప్స్తో మీకు పాదం తయారు చేసుకొని మీరు చక్కగా పెట్టుకున్నారనుకోండి, పైపింగ్ థ్రెడ్ టైట్గా వస్తుంది, మూలల దగ్గరైనా రౌండ్ దగ్గరైనా చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు నేను దీనికి వేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఎలాగో ఈరోజు నేను థ్రెడ్ అనేది వేయాలనుకుంటున్నాను, అదేదో ఇప్పుడు మీకు వేసి చూపించాను అనుకోండి, చక్కగా మీకు బ్లౌజ్ అనేది ఎలా వేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో మ్యాచింగ్ అయ్యేటట్టుగా ఒక ఏదైనా ఒకటి తీసుకోవాలి. అంటే దీనికి ఇప్పుడు మనకు సబ్బు కలర్ కానీ, పింక్ కలర్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ అన్నీ కలుస్తున్నాయి అనమాట. దీంట్లో ఒకటి పైపింగ్ తెచ్చుకోవాలి మనం, క్లాత్. ఇప్పుడు నేనేం చేశానంటే డ్రెస్సులకి సైడ్లకు వచ్చినాయి ఎప్పుడైనా నేను దాచిపెట్టుకుంటానండి పైపింగ్లకి. మీకు మంచిగా దీంట్లో మ్యాచింగ్ అయింది చూడండి కరెక్ట్గా. ఇలా నేను దాచిపెట్టుకుంటే నాకేంటి అంటే ఇలా సైడ్లకి పాలిస్టర్ క్లాతులు నేను ఎక్కువ అవే వాడతాను పైపింగ్లకి, ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటుంది, చూడడానికి కూడా మంచిగా లుక్ అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ అయితే స్ట్రైట్ వాటికి స్ట్రైట్ పీసులు ఉంచుకోవాలి, క్రాస్ వాటికి క్రాస్గా మనం వెడేల్పుగా మనం ఇలా ముక్కను తీసుకోవాలి. తీసుకొని కొన్ని ముక్కలు అనేది తీసుకుంటాను నేను. ఓన్లీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వెనక నెక్కుకే, ఎక్కువైతే అవసరం లేదు, అదే వేసి చూపిస్తాను మీకు. ఇలా నేను ఒక 2 ముక్కలు తీసుకుంటున్నాను. తీసేసుకొని ఇక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకొని పైపింగ్ అనేది వేసి చూపిస్తాను మీకు. నేను సెట్ చేసుకున్నాను కదా ఆల్రెడీ. ఇలా మనం కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే క్రాస్ మీద చేస్తేనే పైపింగ్ బాగుంటుంది నెక్కులకు వేయడానికి. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసేసుకొని ఎటువైపు అయితే సందు ఉందో మనకి అటువైపు థ్రెడ్ అనేది ఉండాలి. సందు అనేది ఏంది అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే థ్రెడ్ టైట్గా ఉందో లేదో మీరే చూసి చెప్తారు కానీ. ఓకేనా? ఇలా వెనక చేసి చక్కగా ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. కనబడుతుందండి మీకు? నేను దగ్గరికి చూపిస్తున్నాను మీకు థ్రెడ్ అనేది. ఫస్ట్ వేసి చూపించిన తర్వాతనే మీకు ప్రాక్టికల్గా అది ఎలా నేను సెట్ చేసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? నేను వేసిన తర్వాత కూడా మనకి బోటిక్ షాపులకి ఏంటి అంటే కొంచెం థ్రెడ్ పైపింగ్ నీట్గా లేదనుకోండి, ఇక బ్లౌజ్ నీట్గా ఉండదన్నమాట, వేసినా కూడా లుక్ అనిపించదు. ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని తీసేస్తే ఇప్పుడు చూడండి పైపింగ్ ఎంత నీట్గా ఉందో మీకే అర్థమవుతుంది, టైట్గా ఉంది చూడండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేనేం చేయాలంటే బ్యాక్ పార్ట్కి వేసుకోవాలి. వేసి చూపించిన తర్వాత ఇది ఎలా సెట్ చేశానో నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇలా ఒక పాదమందం ఖర్చుతో కొంచెం పొడుగ్గా ఉంచుకొని ఇలా ముందే సెట్ చేసేసుకోండి. ఇలా తర్వాతకి దీన్ని యథావిధిగా నేనేం చేస్తున్నానంటే రౌండ్ దగ్గర పైపింగ్ని కూడా రౌండ్గా తిప్పుతున్నాను, గుంజట్లేదు చూడండి. ఇలా షేప్ అనేది ఇస్తున్నాను అనమాట. పలక దగ్గర మనం పలకనివ్వాలి, రౌండ్ దగ్గర రౌండ్ని ఇవ్వాలి అనమాట. ఇలా ఓకేనా? చూడండి ఇలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు, చక్కగా చూడండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ దానికి మనం జాయింటింగ్ అనేది చేయాలన్నమాట, జాయింట్ చేయాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇది ఒకటి తీసుకున్నాను, తర్వాతకి ఇది ఒరిజినల్ కదా, ఇది ఒకటి తీసుకున్నాను. తీసుకొని ఇవన్నీ పక్కకు వేసేసి ఇప్పుడు మనం వేయాలి అనుకునే వాటికి చక్కగా ఇలా బ్యాక్ ఫ్రంట్ అనేది చూసుకోవాలి.
ఉల్టా సీదా బ్యాక్ ఫ్రంట్ ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం వేసుకోవాలి. చూడండి ఈ యొక్క పైపింగ్ అనేది మనకి ఈ షైనింగ్ ఉన్న క్లాత్ పైకి వచ్చేటట్టుగా వేసుకొని దీన్ని మనం ఇలా మనం పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం వేసాం చూడండి పైపింగ్, దాన్ని విడివిడిగా తీసేసుకొని ముక్కల్ని చూడండి ఇలా మనం బోర్లించుకోవాలి. ఇవన్నీ మీకు తెలుసు, కాకపోతే ఏంటి అంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి ఒక ఐడియా అనేది వస్తుంది. నేను షార్ట్ అండ్ క్లాత్తో కుడుతున్నానండి. ఇది ఫుల్ బ్లౌజు, రౌండ్ కూడా చూడండి షేప్ ఎలా వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఇలా వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వేసే విధానం అయితే కరెక్ట్గా ఇదేనండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్ద సీనియర్స్ అయినా కూడా ఇంతకు మించి అయితే ఎవ్వరూ వేయరు, చెప్పరు కూడా. ఓకేనా? ఇక పాదమందం ఖర్చు మనం తీసేసుకోవాలి మిగతాది. ఓకేనా? ఇలా తీసేసుకొని దీన్ని ఇటువైపు కట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ఇప్పుడు దీనికి కూడా మనం అలాగే పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు అది అలాగే ఉంది కదా, ఇది కూడా ఇలాగే పెట్టేసుకొని చక్కగా మనం చూడండి నెట్ పైకి వచ్చేసి ఒరిజినల్ దాని మీద బోర్లించుకోవాలి ఇలా. ఓకేనా? ఇంకా చూడండి ఇలా మళ్ళీ మనం అన్నీ చూసుకోవాలండి, ఎందుకంటే లైనింగ్ సరిపోయినట్టుగానే మనకి షార్టిన్ కూడా సరిపోవాలి, ప్లస్ నెట్ కూడా సరిపోవాలన్నమాట. అన్నీ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి మనం ఇలా. ఓకేనా? కొంచెం ఇలా కుట్టుకుంటే చాలు, ఇంకా సాల్లో పడిపోతుంది అన్నమాట. మనం కుట్టేటప్పుడే జాగ్రత్తగా దాని పక్కనే కుట్టుబడేటట్టుగా చూసుకోవాలి. పడుతుంది ఇంకా ఆటోమేటిక్గా. మనం సెట్టింగ్ చేస్తే ఇప్పుడు మామూలు కుట్టు మనం పాదం ఎలా అయితే వేసుకుంటూ పోతుంటామో ఇది కూడా అలాగే జరిగిద్ది అనమాట మనకి. ఇక దీని తర్వాత మనకి సెట్టింగ్ అనేసి అవసరం లేదు. మళ్ళీ మీరు ఇది ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ అన్నయ్య మళ్ళీ మామూలు కుట్టు కావాలంటే వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది చూడండి, మీరు ఎంత మంచిగా వచ్చిందో మీరే చెప్తారు. ఓకేనా? ఇలా మనం చేసుకొని ఇప్పుడు కుతికెలో వేసుకుంటేనేమో కుట్టు అనేది కనిపించదు, మంచిగా నీట్గా ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా అఫీషియల్గా ఉంటుంది అనమాట. ఇది ఇలా క్లాత్ మీద కుట్టు పడకుండా మనం కుతికెలో వేసుకుంటే ఇలా ఉంటుంది. ఓకేనా? చూపిస్తున్నాను చూడు. చిన్న కుట్టు పెట్టుకున్నా పర్లేదు, మీరు పెద్దగా పెట్టుకున్నా పర్లేదు. ఇలా కుతికెలో వేసుకోవచ్చు, దీని మీద కూడా కుట్టు అనేది వేయచ్చు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది. చూడండి ఎంత టైట్గా నీట్గా వచ్చిందో చూడండి, చాలా టైట్గా బ్రాండెడ్గా ఉంది. మెడ కూడా చూడండి కరెక్ట్గా ఇలా రౌండ్ తిప్పాను, రౌండ్గానే ఉంది. ఇలా మనకి బ్లౌజ్కైనా దేనికైనా వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని సెట్ చేసుకునే విధానం ఇప్పుడు నేను చెప్తాను చూడండి. పాదాన్ని మనం ఏం చేయాలంటే మనం మామూలు పాదం తీసుకున్న తర్వాత ఈ యొక్క పాదాన్ని కొంచెం స్క్రూ డ్రైవర్తో కొంచెం పైకి లేపి వెడల్పు చేయాలి. ఎంత వెడల్పు? మనకు సూది థ్రెడ్ రెండు కూడా ఈ యొక్క సందులో పట్టేటట్టుగా మనం వెడల్పు చేయాలి. దగ్గరికి పెట్టి చూపిస్తాను చూడండి, మీకు దగ్గరికి పెడతాను ఇప్పుడు మీకోసం. మళ్ళీ వీడియో సెట్టింగ్ ఈరోజు మార్చానండి. ఇంకో ఇలా ఈ యొక్క పాదం ఉంది కదా, ఈ పాదాన్ని నేను ఏం చేశాను, ఇగో దీన్ని కొంచెం పైకి లేపాను చూడండి, ఇలా స్క్రూ డ్రైవర్తో పైకి లేపి కొంచెం సంది అనేది ఇచ్చాను. సంది ఇచ్చిన తర్వాత పెట్టేశాను. దీనికి పెట్టేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఈ యొక్క సూది రాడ్ ఉంటుంది చూడండి, ఈ సూది రాడ్ ఇది విప్పేసి సైడ్ ఆ సూది రాడ్ కొంచెం లూజ్ చేసి దీన్ని పాదాన్ని ఇటు అన్నాను అనమాట. ఇటని మళ్ళీ దాన్ని టైట్ చేశాను. అంటే ఈ సైడ్ నట్లు విప్పితే మేము సూది రాడ్ ఆటోమేటిక్గా తిరుగుతుంది. ఓకేనా? ఇలా తిప్పేసి మనం అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇటు సైడ్కి అనుకోవాలి. అంటే మనం ఇటు సైడ్కి మన ఈ సైడ్ వాల్ ఉంటే థ్రెడ్ ఈ సైడ్ పెట్టుకోవాలి, ఈ సైడ్ వాల్ ఉంటే ఈ సైడ్. ఎటుపోయి కూడా మనకి థ్రెడ్ ప్లస్ మనం పెట్టాల్సిన పైపింగ్ సరిపోయేటట్టుగా ఉండాలి. ఈ కుట్టు కూడా కరెక్ట్గా చూడండి, ఈ థ్రెడ్ పక్కన ఇలా పడేటట్టుగా ఉండాలి. మీకే అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు నేను అలా ఎందుకు ఫిట్ చేశాను, ఇక చూడండి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు అనేది ఇక చూడండి మనకి ఇలా మనకి సరిపోవాలన్నమాట. థ్రెడ్ పక్కనే కుట్టు అనేది రావాలి. ఇటు ఈ సందులో థ్రెడ్ సరిపోవాలి, ఇటు ఈ పాదానికి ఆనుకొని ఆనకుండా ఆనట్టుగా మనకి సూది ఉండాలన్నమాట. అలా సెట్టింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టుగా మీకు థ్రెడ్ పైపింగ్ మనం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా వచ్చేసింది కదా. ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ఈరోజు మీకు ఈ థ్రెడ్ అనేది నేను ఎలా తయారు చేశాను మీకు కరెక్ట్గా అర్థమైందా లేదా అని చెప్పండి. మళ్ళీ ఒక వీడియో తీసైనా నేను ఈ సెట్టింగ్ అనేది ఎలా చేయాలనే దాని గురించి చెప్తాను. ఓకేనా?